गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम। परमेश्वर स्वरूपैన సభకి నమస్కారం। జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు ఇతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అని అడిగాడు పరీక్షణ్ మహారాజు. వినడం అనేటటువంటిది మంచిదే, చాలా గొప్ప విషయం. నేను దాన్ని ఎంతమాత్రం తక్కువ చేసి మాట్లాడటం లేదు. ఎందుకంటే నవవిధ భక్తులలో ప్రహ్లాదుడంతటి వాడు శ్రవణం అన్నాడు. వినడం చాలా చాలా గొప్పది. శృణ్వన్ తపః, అసలు అది తపస్సే. కానీ వినడం అనేటటువంటిది రెండుగా ప్రకాశించాలి అని. ఒకటి, వినేటప్పుడు మనం మన తండ్రి పరమేశ్వరుడు, ఈ జన్మకు ఒక తల్లి తండ్రి ఉండొచ్చు, కానీ జీవుడు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాడు. గజేంద్రుడు అంటాడు కదా, నానానీకపయూధముల్ పెద్ద కాలంబు సమ్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందనలతం తచ్ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లు కదే ఈశ్వరా అన్నాడు. దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి అంటాడు. 10 లక్షల కోట్ల భార్యలకి నేను భర్తని అన్నాడు. 10 లక్షల కోట్ల భార్యలంటే బాహ్యంలో ఉన్నారని కాదు, జీవుడికి గత జన్మలలో ఎంతమంది భార్యలు, వీడు ఏ శరీరంలో ఉన్నప్పుడు ఒక్కొక్క భార్య అని. ఈ జన్మలో తల్లిదండ్రులు కూడా అంతే, పరమ గౌరవనీయులు, అందులో సందేహం ఏం లేదు. కానీ ఎప్పుడూ తండ్రి మాత్రం పరమేశ్వరుడే, ఎప్పుడూ తల్లి జగదంబే. అటువంటి తల్లిదండ్రుల యొక్క కథ చెప్పబడుతోంది. కాబట్టి చెప్పేవాడి సమర్థత అసమర్థతతో సంబంధమేమి, మన తండ్రి గురించి కదా వింటున్నామని ఆదరణ బుద్ధితో కథాశ్రవణం చెయ్యడం ఉండవలసిన మొదటి లక్షణం శ్రోతకి. రెండవ లక్షణం, ఆ చెప్పబడుతున్నటువంటి దానిలో తన యొక్క నడవడికి సంబంధించి దిద్దుకోవలసిన విషయాలుంటే ఆదర బుద్ధితో స్వీకరించి దిద్దుకోవడానికి తగిన అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగి ఉండడం రెండవ ఎత్తు. ఈ రెండు ఏ శ్రోతయందు ప్రకాశిస్తాయో వాడు ఉన్నతికి వెళ్ళడానికి కావలసిన యోగ్యత పరమేశ్వరుని చేత సిద్ధింపచేసుకున్నాడు అని శాస్త్రవాక్కు. కనుక పరీక్షిత్ కేవలం శుకబ్రహ్మ చెప్పినటువంటి భాగవతాన్ని వినడమే కాదు, పరవశిస్తాడు. విని పరవశించి ప్రశ్న వేస్తాడు. వెనక కాలం ప్రతిక్షణం గడిచిపోతుంటే తనకి మృత్యు ఆసన్నమవుతోంది 7 రోజులలో. అయినా ఆయనకి దాని గురించి చింత లేదు. ఆయనకి ఎంతసేపు సంతోషమంతా భగవత్కథాశ్రవణము చేతని. అందుకని అడగగలిగాడు. ఆ ప్రహృష్టమైన మనస్సున్నవాడు కాబట్టి శుకబ్రహ్మని అడిగాడు, జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా ఏమి నోమునో చెయ్యి యశోద, పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ. పద్యం చిన్నదిగా కనపడుతుంది, కానీ శ్రోత యొక్క ఆర్తి అందులో ఆవిష్కరింపబడుతుంది. ఆయన శ్రీకృష్ణ పరమాత్మ జగదీశ్వరుడు. జగదీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడికి నేను కన్నతల్లిని అని చెప్పి స్తన్యం ఇచ్చి పోషించడానికి అసలు ఆ యశోద ఏమి పుణ్యం చేసిందయ్యా, ఏమి నోము నోచింది? ఏదో నోముల కొద్దీ బిడ్డలు అని కదా లోకంలో సామెత. ఏ గొప్ప నోము నోస్తే పరమేశ్వరుడే ఆమెకి కొడుకు కాగలిగాడు. అలాగే పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా, ఆ నందుడు మా అబ్బాయి అన్న భావనతో నిలబడడం ఒక ఎత్తు. అది సహజం, ఎందుకంటే నందుడికి తెలియదు పరమేశ్వరుడు తన కొడుకని. కానీ పరమేశ్వరుడైన శ్రీకృష్ణుడు నందుని ఎడల పితృభావాన్ని పొంది అంత ఆయన ఆజ్ఞకి ఔదల దాల్చి ప్రవర్తించడం ఒక ఎత్తు. అది నిజానికి కశ్యప ప్రజాపతి పొందల. వామనమూర్తి కొడుకుగా వచ్చిన కశ్యప ప్రజాపతి విషయంలో అలా ఏదో ఔదల దాల్చి ఆయన యొక్క అధికారాన్ని మన్నించి కొడుకుగా ప్రవర్తించడం శ్రీ మహావిష్ణువు చెయ్యలేదు.
ఉపనయనం జరిగిందంతే, వటువు కావాలి కాబట్టి దానాధికారాన్ని పొందడానికి. కానీ కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి నందుడు వస్తుంటే గబగబా ఎదురెళ్ళడం, తండ్రి గారు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడం, ఆయన చెప్పులు విప్పితే తీసి పక్కన పెట్టడం, నాన్నగారు వచ్చారు నా దుడుకు చేష్టలు వింటే ఏమైనా అంటారేమోనని చేతులు కట్టుకుని భయపడుతూ తలుపు చాటున నించోవడం, అసలు ఎప్పుడూ నందుడితో కృష్ణుడు మాట్లాడినట్టు ఉండకపోవడం చిన్నతనంలో, ఇవన్నీ కృష్ణుడి పట్ల నందుని యొక్క తండ్రితనాన్ని చూపిస్తాయి. అది ఏం మామూలు విషయమా? లోకములను శాసించగలిగినటువంటి పరమేశ్వరుణ్ణి శాసించగలిగిన తండ్రిగా నిలబడగలగడం అంటే అది ఎలా లభ్యమైంది ఆ దంపతులు ఇద్దరికీ? వాళ్ళు ఏం చేశారు? ఏం చేస్తే అలా పొందగలిగారు ఆ వైభవాన్ని? చాలా గొప్ప ప్రశ్న అండి. పరమేశ్వరుణ్ణి చేరుకున్న వాడి గురించి అడగడం పెద్ద విశేషం కాదు. అలా ఎలా చేరాడండి ఈశ్వరుణ్ణి అంటాం. ఈశ్వరుణ్ణి శాసించగలిగితే తండ్రిగా, ఈశ్వరుడికే స్తన్యమిచ్చి పోషించగలిగితే తల్లిగా ఏం చేశారు వాళ్ళిద్దరూ అంటే ఆశ్చర్యకరమైన విషయాన్ని ఒకదాన్ని ప్రతిపాదన చేశాడు శుకబ్రహ్మ. వాళ్ళిద్దరూ వసువులలో ముఖ్యమైనటువంటి వసువు ద్రోణుడు, ఆయన భార్య ధరాదేవి. వీళ్ళిద్దరినీ ఇతర దేవతాగణములతో పాటుగా బ్రహ్మగారు పిలిచారు. ఒకప్పుడు పిలిచి శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేస్తున్నారు. ఆ అవతార స్వీకారం చేసేటటువంటి సమయంలో అనేకమైనటువంటి రాక్షసులను పారద్రోలడానికి ఆయన వెళ్ళినప్పుడు మీరు కూడా మీ అంశలతో భూమి మీద జన్మించండి అన్నారు. అంటే దేవతలు అంగీకరించారు. ఈ వసువులలో ధరాద్రోణుడు అన్నవారిద్దరూ మాత్రం బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగారు. మేము కూడా వెడతాం నీ ఆజ్ఞ ఔదలదాల్చి, కానీ మాకొక వరం ఇవ్వాలి నువ్వు. ఏమిటా వరం అన్నాడు. మేము పరమేశ్వరుణ్ణి కొడుకుగా భావన చేసి సేవించగలగాలి. అటువంటి వరం మాకిస్తే మేము వెడతాం భూలోకానికి వెళ్ళి మేము కూడా అక్కడ అవతార స్వీకారం చేసి అందరికీ యోగ్యమైన రీతిలో భగవంతుణ్ణి సేవిస్తాం. తప్పకుండా అలాగే అనుగ్రహిస్తున్నానన్నాడు. అందుకే మిగిలిన వాళ్ళు దేవతాంశలలో వచ్చి కృష్ణావతారానికి సాయపడినప్పటికీ ధరాద్రోణులు పొందినంత భాగ్యాన్ని మిగిలిన వారు పొందలేకపోయారు. దానివలన మనకి ఏమర్థం అవుతుంది అంటే భగవంతుణ్ణి సేవించాలనేటటువంటి కోరిక మీకు ఏ రీతిగానైనా లోపల భావనారూపంగా ప్రచోదనమైతే దానిని పరమేశ్వరుడు అంగీకరిస్తాడు, ఎంతో సంతోషిస్తాడు. లేకపోతే ధరాద్రోణులు తల్లిదండ్రులుగా వచ్చి పరమేశ్వరుడికి సేవ ఎలా చెయ్యగలిగారు? అందుకని వాళ్ళిద్దరూ నందయశోదలుగా రాగలిగారు. అంటే నందయశోదలుగా రాగలిగిన ధరాద్రోణులని కాదు, నీ మనస్సు ప్రధానమై ఉంటుంది, నీ భావన ప్రధానమై ఉంటుంది. అందుకే శంకర భగవత్పాదులు పంచాయతన పూజని వ్యవస్థీకరించినప్పటికీ వారు కేవలము పంచాయతనం దగ్గర ఆగి చెప్పి ఊరుకోలేదు. మానస పూజ కూడా చెప్పడానికి కారణం అదే. సాక్షాత్తు అహం బ్రహ్మాస్మి అనేటటువంటి అద్వైత స్థితిని ఆవిష్కరించినటువంటి శంకర భగవత్పాదులు మానస పూజలో పక్కన ఏ పరికరము లేకుండా రత్నైకల్పిత మానసం హిమజలై స్నానంచ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీచంపకబిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతాం అంటారు. హృత్కల్పితం పూజ మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయం ఇది, మీకు తెలియదని కాదు. పూజ అనేటటువంటిది కేవలముగా ఎల్కేజీ. కానీ పూజ మానడం మాత్రం కుదరదు, బ్రతికున్నంత కాలము చెయ్యవలసినదే. కానీ పరిణతి ఏది అంటే పూజామందిరంలో చచ్చిపోదామని కోరుకోవడం కాదు. వివేకానందుడదే అంటాడు, పూజామందిరంలో చచ్చిపోదామని కోరుకోకు, ఈ భూమినంతటినీ పూజామందిరం చేసుకుని చచ్చిపో. అంటే దాని ఉద్దేశ్యం ఏమిటి? నీవు ఎక్కడున్నావన్నది కాదు, నీవెక్కడున్నా నీ పూజామందిరము నీ యందు ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నా పూజామందిరం అంతా నాతో ఎలా తీసుకొస్తాను? కుదురుతుందా? కుదరదు. కానీ నేను కళ్ళు మూసుకు కూర్చుంటే, పూజకి ధ్యానం చేస్తూ కూర్చుంటే, నాకు అర్చన చెయ్యాలనిపిస్తే
నా ఇంట్లో ఉన్నటువంటి పూజా మందిరం, సింహాసనం, అందులో ఉన్నటువంటి స్వామి, నాకు కుడి చేతి పక్కన ఉండేటటువంటి పూజా ద్రవ్యాలు, పదార్థాలు, పొద్దున్నే మా ఆవిడ స్నానం చేసి తీసుకొచ్చి పెట్టేటటువంటి పూజా సంభారాలు, అవి ఏ క్రమంలో పెడుతుందో, నేను ఏ క్రమంలో వాటిని వాడుకుంటానో నాకు ఇక్కడ భాషించాలి. భాషించి కేవలముగా పక్కన ఉంటే పూజ చేయడం కాదు, పళ్ళెంలో నీటి బిందువులతో తడిసినటువంటి సన్నజాజి పూలను ఇలా చేత్తో పట్టుకుని ఇలా వేస్తే తడి చేత చాలా తేలికగా ఉండే ఒక జాజి పువ్వు భగవంతుడి మీద పడకుండా వేలు పట్టుకుని ఉండిపోతే ఇలా అని దులపకుండా ఆ పువ్వుని వేలు చివరికి తెచ్చుకుని పరమభక్తితో దాన్ని మళ్ళీ స్వామి పాదముల దగ్గర వదిలిపెట్టగలిగినటువంటి స్థితి కూడా నీకు మానసికముగా నువ్వు అనుభవించగలగాలి. అన్నీ పక్కనుంటే కాదు, జాజీ చంపక బిల్వపత్రచితం పుష్పంచ ధూపం తథా అండంలో శంకరుల యొక్క హృదయం ఎక్కడుందంటే ఆయన వేసినటువంటి ఉపమానములన్నీ అవే, ఆయన వేసినటువంటి పదములన్నీ అటువంటి పువ్వులను సూచిస్తాయి. నీ మనస్సు నిలబడితేనే నువ్వు చేసేవి. జాజి, చంపక, సంపంగి. సంపంగిని ఎలా పడితే అలా ఇలా ఎత్తారనుకోండి, రెక్కలన్నీ అక్కడే ఊడిపోతాయి. చాలా జాగ్రత్తగా తొడివి పట్టుకుని పైకెత్తాలి. సింహాచలం సంపంగి అంటారు. రేకిట్టే ఊడిపోతుంది. భగవంతుడి పాదముల మ్రోల వేసేటప్పుడు కూడా పరమ సౌకుమార్యంతో సమర్పణం చెయ్యాలి. చంపక, బిల్వ. బిల్వము యథార్థముగా మాట్లాడాలి అంటే అసలు ఒక దళం కన్నా ఎక్కువ ఎత్తకుండా ఉండడం మంచిది. అసలు శాస్త్రీయమైన బిల్వదళార్చన చెయ్యాలి అంటే అది ఒక్క యజమాని వలన సంభవము కాదు. ఎవరో మహాపురుషులు కంచికామకోటి పీఠాధిపత్యం వహించారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి 6 అని. అంటే చాలామందికి ఆ పేరుంది కామకోటి పీఠంలో, అందుకని 6 వేస్తారు చివర. చంద్రశేఖరేంద్ర సరస్వతి 6 అంటే అప్పటికి 6వ వారు ఆయన. ఆ తర్వాత వచ్చిన వారు నడిచే దేవుడైనటువంటి పరమాచార్య. ఆయన ఎంత సమర్థులంటే బిల్వదళాలు ఆయన ఇలా తీసిల్లా అంటే 2 ఆకులున్నవి, 1 ఆకున్నవి, చీడాకులున్నవి కింద పడిపోయేవి. ఇలా అంటే శివలింగం మీద ఒక్క 3 ఆకులున్న దళాలు మాత్రమే పడేవి. శివలింగం మీద నిర్మాల్యం తీసి చూస్తే అన్నీ 3 ఆకులు. ఆయన చెయ్యి ఇలా అన్నప్పుడు పడిపోయినవన్నీ 2 ఆకులు, 1 ఆకు, చీడాకు, చీమల పట్టినాకు, కన్నాలు పడిన ఆకు. అంత సమర్థుడు బిల్వార్చన ఎందు. కామకోటి పీఠాధిపతులంటే సామాన్యులు కారు. దండ విన్యాసమనందు పరమాచార్య తర్వాతే. ఆయనతో సమానంగా దండ విన్యాసం చేసినటువంటి సన్యాసి లేరు. అంత దండ విన్యాస శక్తి అయింది. అందుకే ఆయన సత్యదండాన్ని ఇలా ఆకాశానికి చూపిస్తే ఎండ ఆగిపోయి మబ్బుకు పట్టేది. ఆయన ఇలా దండాన్ని చూపిస్తే మబ్బులు తొలగిపోయి ఎండ వచ్చేది. అంత శక్తివంతుడు సత్యదండమనంతుడు. అంటే ఆ దండ విన్యాస శక్తి అటువంటిది. సమర్థత అంటే మనసు పెట్టి చేయుట. అసలు నిజంగా నేను చెప్పాలి అంటే సమస్త వాంగ్మయము యొక్క ప్రయోజనం ఏది అంటే మీ మనస్సుని ఆర్ద్రము చేయుట. ఆర్ద్రత అంటే గట్టిగా ఉన్నదాన్ని తడిపి నాని కొంచెం మెత్తబడేటట్టు చేయడం. ఏదో కొద్దిగా గట్టిగా ఉండేటటువంటి పదార్థం ఏదో ఉందనుకోండి, దాన్ని కాస్త నీళ్ళల్లో పడేసామనుకోండి, బాగా నానిపోయింది. బాగా నానిపోయిన తర్వాత తీస్తే అది ఎంత గట్టి పదార్థం, ఇటక ముక్కైనా ఓ 30 రోజులు నీళ్ళల్లో బారేసి తీస్తే ఇలా అన్నారనుకోండి, ఎర్రగా మీ చేతికి సింధూరంలా అంటుకుని మెత్తగా అయిపోయి గుజ్జు గుజ్జు కింద ఊడిపోతుంది. ఏదైనా మెత్తపడవలసిందే, ఏ గండశలో అయితే నేను చెప్పలేను. కాబట్టి మెత్తబడడం, తడిపి ఆర్ద్రం చెయ్యడమే సమస్త వాంగ్మయం యొక్క ప్రయోజనం. లేకపోతే పాడైపోతాడు. మనస్సు మెత్తన చేస్తే ఈశ్వరాభిముఖ్యమును పొందుతాడు. అందుకని తర్వాతి మెట్టులో మానస పూజ ఇచ్చారు శంకరాచార్యుల వారు. మనసు నిలబడడం ప్రధానం. మీరు పూజ చేసినా, ప్రవచనం చేసినా, ప్రవచనం విన్నా, గ్రంథము చదివినా, ఆ పుస్తకం చదివితే శ్రద్ధతో చదవాలి. చిన్నప్పుడు నాకు బాగా జ్ఞాపకం, పుస్తకం చదువుతూ అంటే మా అమ్మ దెబ్బలాడేది కాదు, ఏరా అలా కునికేమిట్రా అనేది కాదు, పుస్తకం తీసుకుని పడుకో కాసేపు అనేది. అలా 10 మాటలు అయ్యాక ఎప్పుడో అప్పుడు ఏంటమ్మా పుస్తకం తీసేసి పడుకోమంటావు అంటే అది అపచారం రా,
పుస్తకం పట్టుకుని పడుకోవడం ఏంటి? అన్నాన్ని పెట్టిన తర్వాత పప్పు అన్నం తిని నిద్రపోయావా ఎప్పుడైనా? నిద్రపోలేదుగా. మజ్జిగ అన్నం తినే వరకు మెలకువగా ఉన్నావా? పుస్తకం చదివేటప్పుడు కునుకొచ్చిందా? అంటే శ్రద్ధ లేదని కదూ. శ్రద్ధ లేనప్పుడు పుస్తకాన్ని చేత్తో పట్టుకుని చదువుతున్నట్లు ఉండడం సరస్వతి పట్ల అపచారం రా. అలా ఉండకూడదు. నిద్ర వస్తే పడుకో, పుస్తకం పట్టుకుంటే నిద్ర రాకూడదు. పుస్తకం పట్టుకుంటే నిద్ర రాకుండా ఉండగలిగితే నువ్వు చదువు. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తే పుస్తకం మూసి పడుకో తప్ప కునుకుతూ పుస్తకాన్ని మాత్రం ముట్టుకోకు. తప్పు, అలా చేయకూడదు. అది శ్రద్ధ కాదు, అలా ఉండకూడదనేది నాకు బాగా నాటుకుంది. ఇప్పటికీ ఏదైనా పుస్తకం చదివితే నిద్ర రాదు, నిద్ర వస్తే పుస్తకం చదవను. ఇప్పటికీ చిన్న కునుకొచ్చిందో మా అమ్మ పుస్తకం తీసేసినట్లు అనిపిస్తుంది నాకు. అంటే నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, నేనేదో గొప్పవాడిని, మా అమ్మ ఏదో చాలా నాకు ఉపకారం చేసేసి మీ అందరూ గుర్తుపెట్టుకోవలసినంత గొప్పదని కాదు. నాకు మాత్రం పరదేవతే మా అమ్మ. మా అమ్మ కన్నా గొప్పది నాకు సృష్టిలో ఇంకోటి లేదు. అలా అని నేను మీ విషయంలో అలా ఏదో మా అమ్మగారిని గౌరవించేయాలి, మీ అందరని నేను ప్రతిపాదన చేస్తున్నానని మీరు అనుకోకూడదు. సాశ్రద్ధా గదితా సిద్భి. మనస్సు నిలబడాలి. నిలబడింది పరీక్షిత్తుకి. నిలబడింది కాబట్టి ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చింది కాబట్టి జవాబు శుకుడు చెప్పాడు. ఆ చెప్పడంలో ఉన్న మర్యాద ఏమిటంటే, దానికి నోము లేదు, వ్రతం లేదు, కల్పం లేదు, యజ్ఞం లేదు, యాగం లేదు. భావనా పరిపుష్టి చేత తల్లి తండ్రి ఉండవలసిన అవసరం లేని పరమేశ్వరుడికి ధరాద్రోణులు తల్లిదండ్రులు కాగలిగారు. అంటే నీ మనస్సు, నీ మనస్సులోని సంకల్ప వికల్పములే నీ యొక్క సమస్త ఉన్నతికి కారణములు. నీ మనస్సుని నువ్వు ఎలా మార్చగలవో దాని చేత అభ్యున్నతి. నీ మనస్సు మారనప్పుడు నీవు ఏది చేసినా క్రతువుగా మిగులుతుందేమో తప్ప, రిచువలిస్టిక్ అంటారు ఇంగ్లీష్లో. తంతు అంటే ఏదో చెయ్యాలి కాబట్టి చేయడం. అక్కడ మనసు ఉన్నదా? ఒక్కనాటికి లేదు. మనసు ఉండి చేసిన పూజ వేరు, మనసు లేకుండా చేసిన పూజ వేరు. శృంగగిరి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతి పువ్వులు తీసివేస్తుండేవారు శివలింగం మీద. ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః, ఓం ఊర్ధ్వాయ నమః, ఓం ఊర్ధ్వలింగాయ నమః అనేటప్పటికి అలా ఉండిపోయేవారు. అంతే. 4వ నామానికి సమాధిలోకి వెళ్ళిపోయేవారు. ఎంతసేపటికి పూజ చేయరు. పక్కనున్న వాళ్ళు పూజ చేసేసి పూజ అయిపోయేది, నీరాజనం అయిపోయేది అని అలాగే ఉండేవారు. కదలిక ఉండేది కాదు. తొడల కింద చేతులేసి పైకెత్తి తీసుకెళ్ళి జగద్గురు స్థానంలో ఆయన గదిలో కూర్చోబెట్టేసేవారు. మర్నాడు పొద్దున్న లేచేటప్పటికీ అలాగే ఉండేవారు. స్నానం చేయకుండా ఉండకూడదు పీఠాధిపతి. బిందెతో నీళ్లు తీసుకొచ్చి పోసేసేవారు. శుభ్రంగా తడిసిపోయేవారు. అలాగే ఉండేవారు. అలా వారం రోజులు, 10 రోజులు, నెల్లాళ్ళు కూడా ఉండిపోతుండేవారు. ఆ తడిసిపోయిన బట్ట పైకెత్తి విప్పేసేవారు. విప్పేసి ఓ పొడి బట్ట తెచ్చి చుట్టేసేవారు. చుట్టేసి కూర్చోబెట్టేసేవారు. అంతే. ఆయనకి పిచ్చి ఎక్కిందన్నారు చాలామంది. పిచ్చివాడు అయిపోయారు ఆయన అన్నారు. అని ప్రభుత్వం ఓసారి వైద్యుల్ని పంపించింది ఆయన దగ్గరికి. పంపిస్తే ఆయన వైద్యులతో మాట్లాడుతూ అన్నారు, నీకు అర్థం కానివాడు పిచ్చివాడా అని అడిగారు. నీకు ఒక మహాత్ముడు అర్థం కాలేదు, ఆయన చాలా గొప్పవాడు, ఆయన చేష్టితము నీకు అర్థం కాలేదు, నీకు అర్థం కాని వాళ్ళందరూ పిచ్చివాళ్ళా అని అడిగారు వైద్యం చేయడానికి వస్తే. అలా ఎందుకు అవుతాడు? నాకు అర్థం కాకపోతే పిచ్చివాడు ఎందుకు అవుతాడు అన్నారు. వాళ్ళకి నేను అర్థం కాలేదు, ప్రభుత్వం నిన్ను పంపించింది, నువ్వు వైద్యుడిని చెప్పకుండా నన్ను పరిశీలించడానికి వచ్చావు, నువ్వు వైద్యుడివి, వారికి ఎలా అర్థంగానో నీకు అలా అర్థంగాను, కాబట్టి పిచ్చివాడిని రాస్తావా అని అడిగారు. అయ్య బాబోయ్, ఎలా తెలిసింది మహాప్రభో అని కాళ్ళ మీద పడిపోయారు. మహాత్ములంటే 4వ నామానికి సమాధిలోకి వెళ్ళిపోయారు ఆయన. అంటే అంత స్థితిని పొందడం పరమేశ్వర అనుగ్రహం. కానీ నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, పూజ చెయ్యడం ఏముందండి, అందరూ చేస్తారు పూజ. పూజ ఎంతసేపు చేశారన్నది గొప్పది కాదు, పూజ యందు మీ మనసు ఎంతసేపు నిలబడింది అది ప్రధానం. అందుకే పెద్దలు ఒక మాట అంటారు, నువ్వు ఎన్నేళ్ళు బతికావు, ఎన్ని మాటలు పూజ చేసావు కాదు, ఎప్పుడైనా పూజ చేసేటప్పుడు ఏడిచావా? కళ్ళమ్మ నీళ్ళు వచ్చా, నువ్వు చేస్తున్న స్తోత్రాన్ని చదువుతూ
ఆ స్తోత్రం చదివేటప్పుడు పరమేశ్వరుని యొక్క వైభవం నీకు జ్ఞాపకానికి వచ్చి, అబ్బా ఇంతటి పరమేశ్వరుడు అన్న ఆనందంతో నీకు కన్నుల వెంట నీరు వచ్చిందా? అలా నీ కన్నుల వెంట నీరు వచ్చి ఉంటే అవి నువ్వు పూజ చేసినటువంటి క్షణాలు. అలా 52 ఏళ్ళు వచ్చిన పూజలో నాకు ఒక్కనాడు మనసు స్పందించలేదనుకోండి, నీ చేసిన పూజ అంత గొప్ప పూజ కాదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం జపాపుష్ప నిభాకృతి అని. జపాపుష్పము అంటే మందార పువ్వు. బాగా ఆలస్యంగా విచ్చుకుంటుంది. విచ్చుకున్నప్పుడు రెక్కలు విరిగిపోయేటట్టు విచ్చుకుంటుంది. ముడుచుకుపోయేటప్పుడు ఇంత అయిపోయి అంతా కలిపి చిన్న పుల్ల ముక్కలా అయిపోతుంది. భగవంతుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు దానిలో ఇలా పైకొచ్చిన కేసరం భగవంతుడి పాదాలు చుట్టుకుని, అది కానీ మీరు బాగా ఇంతేగా ఉంటాయి అంగుష్టమాత్రమూర్తులు సింహాసనంలో, వాటికి దగ్గరగా వేశారనుకోండి అది ఆయన్ని చుట్టేస్తుంది. చుట్టేసి జిగురు వదిలి అంటుకుపోతుంది. దాన్ని మీరు గభాల నిర్మాల్యం తీశారనుకోండి మూర్తి వచ్చేస్తుంది దాంతో. ఒక్కొక్కసారి అరే ఇది ప్రాణోత్క్రమణం అయిపోతుంటే ఒళ్ళు బిగిసిపోయే వరకు పరమేశ్వరుణ్ణి పట్టేసుకుందిరా. ఎంత బిగిసిపోయిందంటే దేవుడి పాదాలు కలిపి పట్టుకుని బిగిసిపోయింది. దీన్ని లాగితే ఈశ్వరుడు కూడా వచ్చేస్తున్నాడు. ఓరి నాయనోయ్, దీనిలా నేను బతకగలనా, దీనిలా శరీరము వదలగలనా అని అనుమానం వస్తుంది. జపాపుష్ప నిభాకృతి, ఒక మందార పువ్వు అలా ఉంటుంది భగవంతుడి దగ్గర. నువ్వు ఎప్పుడైనా ఉన్నావా పూజ చేసేటప్పుడు? నీ మనసు ఎప్పుడైనా నిలబడిందా ఉపచారం మీద? అసలు అలా నిలబడితే, నీ మనస్సు నిలబడితే అంతకన్నా నోము లేదు, అంతకన్నా వ్రతం లేదు, అంతకన్నా పూజ లేదు, అంతకన్నా యజ్ఞం లేదు, యాగం లేదు. అదే అన్నిటికన్నా గొప్పది. అది నిలబడలేదు, ఇక నువ్వు ఎన్ని చేసినా దాని వలన సాధన చేస్తున్నావు మనసు పెట్టడానికి తప్ప నువ్వు అది చేసేసావని చెప్పడం మాత్రం కుదరదు. అందుకే లలితా సహస్రం విషయంలో ఓ మాట చెప్తారు. లలితా సహస్రము బాగా వచ్చినవాడు ఎవరు అంటే కంఠగతమై గబగబా అప్పజెప్పగలిగిన వాడు కాడు. లలితా సహస్రం చదివేటప్పుడు మొదట అంతా అమ్మవారిని తల దగ్గర నుంచి పాదముల వరకు వర్ణించినటువంటి రీతి ఉంటుంది. అందులో నేనేదో లలితా సహస్రంతో అమ్మవారికి పూజ చేస్తున్నాను అనుకోండి, ఆ స్తోత్రం చదువుతూ పూజ చేసేటప్పుడు ఏదో చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య అన్నాను అనుకోండి, అమ్మవారి కుడి చేతిలో రాగమనబడేటటువంటి పాశం ఉన్నది అన్నాను అనుకోండి, నాకు అమ్మవారి చేతిలో ఉన్న రాగమనబడేటటువంటి పాశము అది కనపడింది అనుకోండి, ఆ కుడి చెయ్యి, ఆ కుడి చేతికి పెట్టుకున్న ఉంగరాలు, ఎర్రటి చెయ్యి, ఆ చేతిలో పట్టుకున్న పాశము, దానిని భక్తి పాశముగా మార్చగలిగిన స్థితి అది కనపడుతోంది అనుకోండి. కనపడుతుంటే నేను అదే రాగస్వరూప పాషాఢ్య, రాగస్వరూప పాషాఢ్య అంటూ ఉండిపోయాను అనుకోండి. ఏమిటి అలా అంటూ ఉండిపోయారు పూజలో అని వంట చేసుకుంటున్న భార్య వినొచ్చి తలుపు కూర్చో పక్కకి తీసి పూజ గదిలో మరిచిపోయారా ఏమిటి అని క్రోధాకార అంకుశోజ్వల అందనుకోండి, ఆ రోజు నేను పూజ చేశాను. క్రోధాకార అంకుశోజ్వల నాకు గుర్తులేక కాదు, రాగస్వరూప పాషాఢ్య దగ్గర నా మనసు నిలబడింది. ఆ మనసు నిలబడిన ఉత్తర క్షణంలో అమ్మవారి చేతి పాశము నా కంఠం మీద పడి భక్తి పాశమై పరమేశ్వర పాదముల దగ్గరకు ఈడ్చబడతాను. అందుకే గీతాచార్యుడు ఒక మాట అంటాడు, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సొక్కటే మనిషి యొక్క బంధనమునకు కానీ మోక్షమునకు కానీ హేతువు. నువ్వు ఏది చూశావో అది నీ మనస్సులోకి వెళ్ళిపోవాలి. అది లోపల ఉండి నువ్వెప్పుడు కోరుకుంటే అప్పుడు నీకు కనపడాలి. ఆ స్థితిని నీవు పొందగలిగితే ఈశ్వరానుగ్రహమును పొందుటయందు పాత్రుడవైనావు అని గుర్తు. ఇదయా వాళ్ళిద్దరి యొక్క కోరిక. మనస్సులో అంత కోరిక ఉంది కాబట్టి అడిగారు వాళ్ళు. అడిగారు కాబట్టి ఇచ్చాడు ఈశ్వరుడు. కాబట్టి జగదీశ్వరునకు చన్నిచ్చు తల్లిగా
ఏమి నోమునో చెయ్యి యశోద పుత్రుడంచు అతని పోషించు తండ్రిగా నందుడేమి చేసే నందితాత్మ అన్నదానికి చాలా తేలిగ్గా చెప్పేసినట్లు కనపడుతుంది. కానీ సాధన యందు అసలు ఏది ప్రధానమైన విషయమో మనకు అర్థమవుతుంది. సరే, ఒకనాడు నందుడు మిగిలినటువంటి గోప వృద్ధులను పెద్దలనందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఏదో చర్చ చేసుకుంటున్నారు. వాళ్ళు పూర్వం వ్రజమునందు ఉండేవారు. తర్వాత బాలకృష్ణుడికి ఒకదాని మీద ఒకటి ఉత్పాతములు కలుగుతున్నాయి, లేనిపోని ఇబ్బందులు వస్తున్నాయని ఉపనందుడు అని వృద్ధుడైన ఆయన చెప్పిన మాటలను అనుసరించి వాళ్ళు బృందావనానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ నందుడు ఆయన దగ్గర ఉండేటటువంటి ఇతర పెద్దలు కలిసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే గభాలన వెళ్ళి పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారని అడగడం కానీ వాళ్ళ దగ్గర కూర్చుని వినడం కానీ ఒకప్పుడు ఉండేది కాదు. నాకు బాగా జ్ఞాపకం, ఎప్పుడైనా కూర్చుంటే నీకు ఎందుకురా ఇక్కడ, నీకేం పని అనేవారు. అందుకని అసలు వెళ్ళేవాళ్ళం కాదు. పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే వాళ్ళు పిలిస్తే వెళ్ళడం అంతే. కాబట్టి కృష్ణుడు పెద్దరికం వహించి వెళ్ళిపోడు, ఏమీ తెలియనట్లుగా దూరంగా ఉండి వెళ్ళి అడిగాడు నందుణ్ణి, మీ అందరూ కలిసి పెద్దలు కూర్చుని ఏదో చర్చ చేసుకుంటున్నారు, ఒకవేళ అది మేము తెలుసుకోదగినదని మీరు అనుకుంటే అది ఏమిటో మాకు చెప్పవలసింది, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని అడిగాడు. ఎందుచేత అడిగాడంటే వాళ్ళు ఇంద్రయాగం చేయబోతున్నారన్న విషయం కృష్ణుడికి తెలుసు. ఇంద్రుడికి అహంకారం వచ్చింది. దేని చేత వచ్చింది? ఆయనకి ఇయ్యబడిన పదవి చేత వచ్చింది. పదవి ఇచ్చినవాడెవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు మనకిస్తే ఇందులో ఉన్నాన్రా అన్నది మరిచిపోయి నా అంతవాణ్ణి నేనన్న అహంకారం వచ్చింది. ఇప్పుడు అహంకారము పాడు చేస్తుంది. అహంకారం అంత పాడు చేసేటటువంటిది లోకంలో ఇంకొకటి లేదు. అది అలాగని ఏదో వాక్యం నోటితో చెప్పేసి తొలగించుకోవడమో అంత తేలికైన విషయమేం కాదు. అబ్బో ఎంత సాధన చెయ్యాలో. రామకృష్ణ పరమహంస ఒక విషయం చెప్తుండేవారు. ఎద్దు బతికున్నంతకాలం హంబా అని అరుస్తుంది. హంబా అని అరిచి ఇలా తలెత్తి గట్టిగా అరిస్తే బెంగాలీ భాషలో హంబా అంటే ఒక అర్థం నేను అంటే, నేను నేను అని బతికున్న నాళ్ళు అరిచింది. కాబట్టి దాని అహంకారం పోవడానికి మెడ మీద పుండు పుడుతుంది. దాని కర్మ తోకకి అందదు. ఇలా అనలేదు, ఇలా అంటే పోటు. ఇక్కడ కాకి వాలుతుంది, వాలి ఆ పుండు పొడుస్తుంది. పొడిచి నెత్తురిలా కారిపోతుంటే మాంసం పీక్కు తింటుంది. అది తింటుంటే దీనికి బాధ. ఇలా అంటే కానీ కాకెళ్ళదు. ఇలా అంటే ఉరుసుకుంటుంది పుండు, పోటు. పోని పోటు పెడితే పెట్టిందిలే, చితికితే చితికిందిలే అని ఇలా తోలి మళ్ళీ ఇలా పెట్టిందా, మళ్ళీ కాయకొచ్చి మళ్ళీ పొడుస్తుంటుంది. అది పడే బాధ వర్ణనాతీతం. రైతు ఆ పుండు పక్కకి తప్పించి కాడి పెడతాడు, పెట్టి ఆ తోక మిలిపెట్టి కదలమంటాడు. ఈ బాధ పడలేక కదులుతుంది. నడుస్తుంటే చర్మం ఇలా ఊగుతుంది, ఊగి పుండు కాడి కిందకు వస్తుంటుంది. ఎంత పోటో! ఒక్కసారి ఆగుదామా, ఈ పక్కెద్దు నడిచేస్తుంటుంది. తను ఆగిందా, తోక మిలిపెడతాడు. ఇంత బాధపడడానికి కారణం ఏమిటో తెలుసా? అది హంబా, నేను అని అనడమే. పోనీ ఊరుకుందా? శరీరం వదిలిపెట్టింది. వదిలిపెట్టిన తర్వాత దాని చర్మాన్ని తీసి చెప్పులు కుట్టారు. వేసుకుని బయలుదేరాడు ఒక ఆయన. కిర్రు కిర్రు అంది. కిర్రు కిర్రు అంటే బెంగాలీ భాషలో ఒక అర్థం నాది నాది అనిట. కాబట్టి నేను వదిలి నాది నాది అందిట. ఇంకా దీనికి పోలేదురా అహంకారం అని నేను నాది పట్టుకుందని దాని ప్రేగు తీస్తారు. తీసి దండికి కట్టి, ఈ దూది ఏకే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎద్దు నరం కడతారు. కట్టి దూదిలోకి తీసుకొచ్చి చెక్క పట్టుకుని ఆ దూదిలో పెట్టి ఇలా ఇలా కొడతారు ఆ ప్రేగుని. కొత్త ప్రేగు ఆ ముద్దల ముద్దలుగా ఉన్న పత్తి విడిపోయేటట్టు చేస్తుంది. అప్పుడు ఆ ప్రేగు తూహు తూహు అంటుందిట, నువ్వు నువ్వు అంటుందిట. అప్పుడు పునర్జన్మ వచ్చిందన్న. నేను నాది అన్నందుకు యుద్ధంతా బాధపడింది, గుర్తుపెట్టుకో అంటుంటారు పరమహంస. సరే, అందుకని అహంకారము పాడు చేస్తుంది. కాబట్టి అహంకారమును దిద్దవలసి ఉంటుంది.
అంటే కృష్ణ పరమాత్మ అనుకున్నారు, నేను ఇంద్రుడికి కలిగినటువంటి అహంకారాన్ని దిద్దుతాను అని నందుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మేము ఇంద్రయాగం చేస్తాం. ఎందుకు ఇంద్రయాగం? ఇంద్రుడికి ఎందుకు చెయ్యాలి యాగం? ఇంద్రుడికి ఎందుకు ఇస్తారు హవిస్సు మీరని అడిగారు. అంటే నందాదులు అన్నారు, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింప వాన కురియు. వాన కురిసి కసవు వసుమతిపై పెరుగు, కసవు మేసి దేను గణము బ్రతుకు. మన ఐశ్వర్యం అంతా ఏంటి? పాడే ఆవులు, ఎద్దులు, దూడలు, ఇదే మన ఐశ్వర్యం అంతా. ఇవి ఏది తిని పాలిస్తాయి? గడ్డి తిని. గడ్డి దేని వల్ల మొలుస్తుంది? వర్షం వల్ల. వర్షం ఎవరు కురిపిస్తారు? ఇంద్రుడు. అందుకని ఇంద్రుడికి యాగం చేస్తే ఇంద్రుడు వజ్రిసే మఖము చేయ వజ్రి మది సంతసించును. మనము మఖము చేసి హవిస్సిస్తే ఆ ఇంద్రుడు సంతోషిస్తాడు. ఇంద్రుడు సంతోషిస్తే వాన కురిపిస్తాడు. వాన కురిపిస్తే గడ్డి పెరుగుతుంది. గడ్డి పెరిగితే ఆవులు, ఎద్దులు తింటాయి. ఇవి తింటే పాలిస్తాయి. పాలిస్తే మనకు ఐశ్వర్యం కలుగుతుంది. అందుకని మేము ఇంద్రుడికి యజ్ఞం చేస్తున్నాం అన్నారు. ఆయన అన్నాడు, ఆయన ఉద్దేశ్యం అది నిజమని కాదు, ఇంద్రుడి యొక్క అహంకారాన్ని పోగొట్టాలని. నాన్నగారు ఇది చాలా పొరపాటండి. ఇంద్రుడికి యాగం చేయడం ఏమిటి? మన కర్మ ఏమిటి? పశుపోషణం. మన కళ్ళెదుట మన పశువులను పోషించడానికి మనని ఆదుకుంటున్నది ఎవరు? గోవర్ధనగిరి. ఆ గోవర్ధనగిరి అనేకమైన చెట్లు, గడ్డి, సెలయేళ్లతో ఉంది కాబట్టి హాయిగా ఆవులు, ఎద్దులు వెళ్ళి గడ్డి తింటున్నాయి, సెలయేళ్లలో నీళ్లు తాగుతున్నాయి. ఆ కనపడే గోవర్ధనగిరికి మానేసి ఎక్కడో ఇంద్రుడికి ఇస్తానంటారేమిటి? తప్పు కదా. అందుకని గోవర్ధనగిరికి యాగం చేద్దాం అన్నాడు. వాళ్ళు అన్నారు, గోవర్ధనగిరికి యాగం ఏమిటిరా? దానికి కల్పం ఏమిటి? ఇన్నాళ్ళు ఇంద్రయాగం చేశాం, ఎలా చేయాలో మాకు తెలుసు. గోవర్ధనగిరికి యాగం ఎలా చేస్తారు అంటే ఆయన అన్నాడు, అదేం పెద్ద విషయం కాదు నాన్నగారు. పశులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. ఇంద్రయాగంబునకేమేమి తెప్పింతు రవియల్ల తెప్పింపుడరసి మీరు పాయసము, అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు, బహుఫల శాఖంబులు వండపంపుడు, హోమంబు చేయుడు, ధేను దక్షిణలిచ్చి బహురసాన్నములు పెట్టింపుడు బ్రాహ్మణులకు, అచలురై పూజ చేయుడచలమునకు, అధమ చండాల శునక సంతతికి తగిన భక్ష్యముల నిండు, పశువులకు కసవులిండు. అంతే. ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారో, ఏ పదార్థాలు తెప్పిస్తున్నారో అవే పదార్థాలు తెప్పించండి, మంచిదే. పశువుల కోసం పశువులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము చేయించుట మంచి బుద్ధి. అది చాలా మంచి బుద్ధి నాన్నగారు. అలా యజ్ఞం చేయడం చెయ్యండి, నేను కాదన్నాం. కానీ ఇంద్రయాగానికి మీరు ఏం చేస్తున్నారు? పాయసం వండిస్తున్నారు. అపూపంబులు, పిండి బెల్లం కలిపి అప్పాలు చేస్తున్నారు. అపూపంబులు, సైదపు పిండి వంటలు, పప్పు, అలాగే మంచి కాయగూరలు అన్నీ వండుతున్నారుగా, అలాగే వండండి. వండి ఇంద్రయాగం అని చెప్పి చేసేదానికి బదులుగా ఇవి తీసుకెళ్ళి గోవర్ధనగిరి మీద పోసేసేయండి. తింటాడా అని మీకు అనుమానమా? తింటాడు. ఎదురుగుండా గోవర్ధనగిరిలోంచి గోవర్ధనగిరి యొక్క అధిష్టాన పురుషుడు పైకి లేచి తింటూ ఉండగా మీరు, నేను అందరం చూద్దాం. మనం చెయ్యగలిగిన గౌరవం ఏంటి? ప్రదక్షిణం చేద్దాం. ప్రదక్షిణం చెయ్యడము అన్న మాటకు అర్థం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రదక్షిణం చెయ్యడము అంటే ఏదో చుట్టూ తిరగడం కాదు. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏంటంటే బహుగౌరవనీయులు, ఇంకా మీకన్నా పూజనీయులు వేరొకరు లేరు, అంతటి పూజనీయులు మీరు అన్న గౌరవాన్ని ఆవిష్కరించాలనుకుంటే గుండ్రంగా తిరిగితే కుడి భుజం ఆయన వైపు ఉండాలి, ఎడమ భుజము ఆయన వైపుకి రాకుండా తిరగగలగాలి. ఎందుచేతనంటే ఇప్పుడు ఈ మైకులు ఇలా ఉన్నాయి, నేను ఇలా వెళ్ళాను అనుకోండి, ఎడం భుజం దాని వైపు ఉంటుంది. అలా తిరిగాను అనుకోండి, అప్పుడు నేను ఇలా నడుస్తున్నప్పుడు ఎడం భుజం, నేను మళ్ళీ అలా తిరిగి వచ్చినప్పుడు ఎడం భుజమే ఉంటుంది కదా. నేను ఇలా నడిచాను, ఎడం భుజం వచ్చింది, ఇలా తిరిగాను, మళ్ళీ ఎడం భుజం వస్తుంది. ఎడమ భుజము కాని ఉందనుకోండి, మీరు తిరిగిన దానికి అప్రదక్షిణం అంటారు.
అప్రదక్షిణంగా తిరిగారనుకోండి అగౌరవపరిచినట్టు. అందుకే అప్రదక్షిణంగా రారు. మొట్టమొదటిసారి ఏదైనా ప్రాంగణంలో మీరు ఉన్నారనుకోండి, అది పరమ పవిత్రమైన ప్రాంగణము అని మీరు నమ్మారనుకోండి, మీరు నిద్ర లేచి తిరిగినది ప్రదక్షిణంగా తిరగాలి. నేను అక్కడ లోపల విడిదిలో ఉంటాను. ఉపన్యాసానికి వచ్చినప్పుడు ఇలా రావాలి, అప్రదక్షిణంగా వస్తాను. అప్రదక్షిణంగా మఠ ప్రాంగణంలో రాకూడదు వేదిక మీదకి. అందుకని నిద్ర లేవగానే ప్రదక్షిణం చేస్తాను. ఒకసారి ఇలా ప్రదక్షిణంగా వెళ్ళిపోతాను. అలా వచ్చి వెళ్ళిపోతే ఉపన్యాసానికి తర్వాత నేను ఇలా వచ్చిన దోషం రాదు. తప్ప రోజు ఉపన్యాసానికి ఒక్కదానికే ఇలా వచ్చి నేను ఎప్పుడూ ఇలా తిరగలేదనుకోండి, నాకు దోషం వస్తుంది. అంటే ఈ ప్రాంగణం మీద నాకు గౌరవం లేదని గుర్తు. అప్పుడు ఏమవుతుందంటే అసలు ఇక్కడ నాకు ప్రవచనం చేసే అధికారం ఉండదు. నాకు పరమాచార్య మఠం ఇది, పరమాచార్యుల వారి మీద ఎనలేని గౌరవం ఉన్నది. శంకర భగవత్పాదులు అక్కడ ఉన్నారు. నాకు కుడిభుజ ఉండేటట్టుగా నేను తిరగాలి. అందుకని సవ్యం తిరుగుతారు గృహస్థు. అప్పుడు నేనేం చేయాలి? కుడిభుజం ఉండేటట్టుగా బయలుదేరి అలా తిరిగి ఇలా రావాలి. అది నేను ఇలా తిరగడానికి బదులు ఇలా తిరిగినట్టు. ఆ కుడిభుజం ఇటు పక్క నుండి తిరిగేటప్పుడు లౌకిక ప్రసంగం చేయకూడదు, ఏ ఇతర మాటలు మాట్లాడకూడదు. ఒక్క మఠం గురించో దేవతల గురించో ఏదైనా ఉపాసన గురించో వారు చాలా గొప్పవారండి అనో అటువంటి మాటలు మాట్లాడుతూ తిరగాలి తప్ప ప్రదక్షిణ సమయమునందు లౌకిక ప్రసంగము ఉండదు. మీరు సెల్ ఫోన్ మాట్లాడారనుకోండి మధ్యలో, నువ్వేం గొప్పవాడివి లేవా, పెద్ద నీకు గౌరవం ఇచ్చేది ఏమిటని చెప్పినట్లు గుర్తు. ప్రదక్షిణం అంటే అత్యంత గౌరవమును ప్రకటించుట. అప్పుడు ఏం చేస్తారు అంటే బహు గొప్పదేది అంటే చాలా మెల్లగా వెడుతూ భగవన్నామని చెప్తూ. కానీ అన్నిటికన్నా గొప్ప ప్రదక్షిణం ఏదో తెలుసా అండి? పాట పాడుతూ వెళ్ళడం. భగవంతుడి మీద కీర్తన పాడుతూ అడుగులో అడుగు ప్రదక్షిణం అంటారు. ఇలా కాలు వేసి ఈ కాలు ఇక్కడికి వేస్తారు, ఈ చివర తగిలేట్టు, మళ్ళీ ఈ చివర తగిలేట్టు కాలు వేస్తారు. వేస్తూ ఒక 2 కీర్తనలు పాడుతూ తిరుగుతారు. తిరిగితే ఏమవుతుందంటే భగవంతుని యందు మనసు నిలబడి ఉంటుంది. సామవేదం చేత ఈశ్వరుణ్ణి సేవించినట్టు. సంగీతము సామవేదాంతర్గతము. నీకు సంగీతం రాదు, భగవంతుని మీద స్తోత్రము చేసుకుంటూ తిరగాలి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం అని గురువుగారి మీద చదువుకుంటూ తిరగాలి. ఎందుకంటే మఠ ప్రాంగణం కనుక. అసలు నువ్వు ఒక్కసారి కూడా అలా తిరగకుండా ఇక్కడ నీ ఇష్టం వచ్చిన రీతిలో రోజు తిరుగుతూ గడపకూడదు. దాన్ని ప్రదక్షిణం అంటారు. కాబట్టి నాన్నగారు మనం ఇంకేం చెయ్యక్కర్లేదు, ప్రదక్షిణం చేద్దాం. కృష్ణుడు చెప్పడం వెనక ఉన్న రహస్యం అది. ప్రదక్షిణం చేస్తూ అందరం వెడతాం. అందరం వెళ్ళినప్పుడు పిల్ల మేక పెద్ద ఆవు దూడ ఎద్దు అందరం వెడతాం. వెళ్ళినప్పుడు ఆవులు ఎద్దులు నోరు లేని ప్రాణులు, కానీ మనసుంది. మనసుంటే అవి ఏం చేస్తాయి? స్పందిస్తాయి. వాటికి స్పందన ఉంటుంది. మీ పనిని బట్టి అవి స్పందన చూపిస్తాయి. 10 మంది వెళ్ళి ఇలా నించున్నారనుకోండి ఆవు దగ్గర, అది గడ్డి తింటుంటే మీరు దాన్ని కొనుక్కోవడం గురించి మాట్లాడుకుంటే అది అలా చూస్తున్న తెలుసుకుంటుంది, అరే వీడు నన్ను తీసుకెళ్ళిపోదామని వచ్చాడరా అని. మీరు ఎంతమంది వెళ్ళి కూర్చున్నా అక్కడ కూర్చుని చక్కగా భగవన్నామం పాడండి, అది పడుకుంటుంది వెంటనే. అంతమందిని చూస్తే నిలబడి బెదరవలసిన ఆవు స్పందించిందని గుర్తేంటో తెలుసా? అది పడుకుంటుంది. అది పడుకుని హాయిగా అలా నెమర వేసుకుంటూ వింటుంది. ఆవు నెమర వేసినప్పుడు చూడాలి అసలు. మనిషి కూడా అదే శంకరాచార్యులు వారు ప్రశ్నోత్తర మాలికలో అంటారు, చదవడం గొప్ప కాదు, చదివినది స్మరణ చేసుకోవడం ఆవులా చెయ్యాలి. ఆవు తినేటప్పుడు చూడండి గబగబ గబగబ కదులుతూ తింటుంది. మీరు గోశాలలో కూర్చుని నెమర వేసేటప్పుడు చూడండి పడుకుంటుంది. పడుకుని ఆ డెక్కలు కదుపుతుంటే నేలకి తగిలి చప్పుడు వస్తుంది.
పడుకుని అలా అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి కడుపులో ఉండ ఇలా రావడం కనపడుతుంది, వెనక్కి కంఠంలోంచి నోట్లోకి వస్తుంది. పెద్దగా నోరు తెరవదు, అరటిపండు తిన్నట్టు అని అలా అలా నవ్వులుతూ అర్ధనిమీలిత నేత్రాలతో ఉండి నురగ కొంచెం వస్తూ ఉండగా బాగా నవిలి జీర్ణమయ్యే రీతిలో తీసుకుంటుంది. ఆవుకి అంత తాదాత్మ్యత నెమరవేయుట ఎందు. మీ వెంట ఆవులు రావాలి నాన్నగారు ప్రదక్షిణంలో, ఎద్దులు రావాలి, దూడలు రావాలి. ఎందుకు? వాటికి ప్రదక్షిణ ఫలితం ఉంటుందా? కాదు. మీరు ఏది చేస్తున్నారనడానికి అది గుర్తు. అవి ఏం చేస్తాయి, ఎలా స్పందిస్తాయో గుర్తు. అవి పరమ ప్రహృష్టమై చక్కగా హంబారావాలు చేస్తూ సంతోషంగా నడిచిందనుకోండి, ఆచారము చక్కగా జరుగుతున్నదని గుర్తు. మీరు చూడండి, శ్రీశైలంలో ఆ పొద్దున్న సుప్రభాతం వేళలో ఒక వృషభం తిరుగుతుంది. తిరిగేటప్పుడు ముందు మేళతాళాలు ఉంటాయి, బోలెడంతమంది భక్తులు ఉంటారు, చుట్టూ తిరిగేవాళ్ళు, కాళ్ళ కింద నుంచి దూరేవాళ్ళు, ఎంతెత్తునుంటుంది. ఎర్రటి బట్టలు కట్టుకుని పూజ కడతారు. అసలు ఆబోతుకి ఎర్రటి బట్టలు చూస్తే ఉద్రేకం వస్తుంది. దాని ముందు నించుని నీరాజనం తీసుకెళ్ళి ఇలా కళ్ళ ముందు తిప్పుతున్నా, దాని ముఖం ముందు, దాని తోకకి దగ్గరగా నీరాజనం తిప్పినా, దానికి ఇలా బొట్లు పెడుతున్నా, దాని దగ్గరగా వెళ్ళి ఇంతమంది నించున్నా అది ఏమీ కదలదు. అంటే దాని మనసుకి తెలుసు, ఈ ప్రాంగణంలో నాకు పూజ తప్ప దండన లేదు. ఎవరేమనరు, వాళ్ళందరూ పాపం నమస్కారం చేసుకుంటున్నారు. నంది భావన పొందేసింది. మీరు అనుభవించండి, చూడండి. వెళ్ళి ప్రదక్షిణంగా అది బయలుదేరుతుంది మంగళధ్వనితో. బయలుదేరి అద్దాల మంటపం దగ్గరికి వస్తుంది. అక్కడ తలుపులు తెరిచి ఏకాంత సేవ జరిగిన పార్వతీ పరమేశ్వరులు లేచి బయటికి రావాలి, వచ్చి పల్లకీలో కూర్చోవాలి. పతివ్రతా లక్షణం ఏంటి? ఆయన ముందొచ్చి ఆవిడ లోపల పడుకోకూడదు, ఆవిడ లేచి రావాలి. ఆవిడ లేచి వచ్చింది అంటే గుర్తు ఏమిటంటే ఆయనకన్నీ ఏర్పాటు చేస్తుందని. అందుకే శ్రీకాళహస్తిలో అయ్యవారికి ముందు అభిషేకం లేదు, అమ్మవారికి అభిషేకం. ఇంటి ఇల్లాలు స్నానం చేస్తే మడినీళ్లు పెడుతుంది సంధ్యావందనానికి. ఆవిడ స్నానం చేయకపోయి ఈయన స్నానం చేస్తే ఈయనే తుడుచుకోవాలి పూజ గది. ఆవిడ స్నానం చేయలేదు, ఆవిడేం చేస్తుంది? మడినీళ్ళు ఈయనే తెచ్చుకోవాలి. ఇంకెందుకు ఆవిడ ముందు స్నానం చేయాలి. గృహస్థు ధర్మం చెప్పడానికి శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబగా మొదటి అభిషేకం, తర్వాత కాళహస్తీశ్వరుడికి అభిషేకం. అద్దాల మంటపం దగ్గరికి వస్తుంది ఎద్దు, ఆగిపోతుంది. అది ఇలా కూడా చూడదు, దానికి తెలుసు గదిలోంచి పార్వతీ పరమేశ్వరులు వస్తారు. నందివాహనం అంటే నందివాహనమే. లోపల నుంచి మూర్తుల్ని తీసుకొస్తారు, మళ్ళీ పెడతారు, మళ్ళీ భుజానికి ఎత్తుకుంటారు. గబగబా వెళ్ళదు, చక్క మందంగా కదులుతూ వెళ్ళి మనోహర గుండం దాటి ఆగిపోతుంది. అక్కడ దానికి పూజ చేస్తారు. పూజ చేసి మూర్తుల్ని పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళిపోతారు. అది కూడా వెళ్ళిపోతుంది. అది పొగరబోతుతనంగా ఉండడం కానీ, కొమ్ము విసరడం కానీ ఎప్పుడైనా ఉంటుందేమో మీరు చూడండి. ప్రతిరోజు దేవాలయంలో తిరిగేటప్పుడు భక్తుల యొక్క మారిపోతున్నా, రకరకాల వ్యక్తులు వస్తున్నా, రకరకాల బట్టలు కట్టుకొని వస్తున్నా, రాజద్వారం దాటి లోపలికి వచ్చిన తరువాత వీళ్ళందరి మనస్థితి మాత్రము ఒక్కటే. భ్రమరాంబా మల్లికార్జునుల యందు మనసు పెట్టుకుని నడుస్తారు. ఇక్కడ ఎవరు చెయ్యెత్తేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఉండరు. వీళ్ళందరూ భగవంతుణ్ణి సేవించుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళు తెలియక నాకు దగ్గరగా వచ్చినా అపకారం చేసేవాళ్ళు కాదు, కాబట్టి నేను వాళ్ళని ఏమనక్కర్లేదు అని ఒక ఎద్దు తెలుసుకుంది. దేనిచేత? నీ నడవడి దాని మీద ప్రభావం చూపించింది, స్పందననిచ్చింది. ప్రదక్షిణం చేసేటప్పుడు నీవు చేసే ప్రదక్షిణాన్ని బట్టి ఆవులు, దూడలు, ఎద్దులు ఉంటాయి. మీరంత భక్తితో చెయ్యాలి. కాబట్టి పాటలు పాడుతూ చెయ్యాలి. ఆ పాటలు భగవంతుని మీద పాడాలి. ఇది కృష్ణుడి హృదయం. కాబట్టి గోవింద పట్టాభిషేకం అంటే దాని యందు ఇన్నిటిని చొప్పించాడు ఆయన. అలా చేసినదేదో అది ప్రదక్షిణం. అందుకే రమణుల దగ్గరికి వెళ్ళి ఒక ఆయన అన్నాడు, ఏమంటే గుర్రబగ్గి ఎక్కి అరుణాచలానికి ప్రదక్షిణం చేయిచ్చా అన్నాడు. చెయ్యి, గుర్రాలకి ప్రదక్షిణ పుణ్యం వస్తుంది అన్నారు ఆయన. తిరిగినవి కూర్చున్నది నువ్వు, నీకెక్కడి నుంచి వస్తుంది? కాబట్టి మనసు ప్రధానం. మళ్ళీ నేను ఏది చెప్పినా రోజు మొదట్లో ఏం పట్టుకున్నానో అదే పట్టుకుంటాను, మూర్ఖుడిలాగా. కాబట్టి అలా ప్రదక్షిణం చేద్దాం నాన్నగారు, అంతకన్నా మనం చెయ్యగలిగింది ఏం లేదు, చెయ్యవలసింది లేదు. తప్పకుండా అలా చేద్దాం రా. అన్నీ వండించారు, తీసుకెళ్లారు, గోవర్ధనగిరి మీద